హాయ్ చిట్టి తల్లి, హాయ్. ఏం చేస్తున్నా? తింటున్నా. ఏం తింటున్నా? చెక్కలు. ఏది చూపించు, చిచ్చు. వన్ ఇట్లా చూపించు. ఇది మ్మ్. పూరిలాగా వచ్చింది ఒకటి. ఎలా ఉంది? బాగుంది. తిన్నావా? తిన్నాను. ఎలా ఉంది? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ నాన్న, హాయ్. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం తింటలే. ఏం తింటున్నావు? తెలీదు. ఏం తింటున్నావు నాన్న? చెక్కలు తింటున్నా. ఏం తింటున్నావు? చెక్కలు. చెక్కలు తింటున్నావా? ఎలా ఉంది? బాగుంది. బాగుందా? రూపాయలు. థ్యాంక్ యూ నాన్న. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, చెక్కలు ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలో చూద్దాం రండి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యపిండి తీసుకున్నానండి. చెక్కలకి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఉప్పు, తరిగి పెట్టుకున్న కరివేపాకు, మిర్చి, అల్లము, గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యము, గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యపిండి, అల్లము, మిర్చి గ్రైండ్ చేసుకోవాలండి. బియ్యపిండిలో ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు వేసుకుందాము. జీలకర్ర 2 to 3 టేబుల్ స్పూన్, తరిగి పెట్టుకున్న కరివేపాకు, ఉప్పు 1.5 టేబుల్ స్పూను, గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లము మిర్చి పేస్ట్, గుప్పెడు గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుంటున్నాము. ఒక గుప్పెడు పెసరపప్పు అండి, గంట ముందు నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ లోపు మనము హీట్ వాటర్ రెడీ చేసుకోవాలండి. కాగబెట్టుకున్న వాటర్, దీంట్లో మనం సగ్గుబియ్యం వేసుకున్నాం కదండి, అది వేసుకోవటం వల్ల మనకి చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. కాచి పెట్టుకున్న వాటర్ ఇందులోకి కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. వాటరు చాలా వేడిగా ఉంటాయి కదండి, నిదానంగా చూసుకొని కలుపుకోవాలి. నాకు ఉప్పు సరిపోలేదండి, అందుకని ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి ఉప్పు. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి అయితే 2 టేబుల్ స్పూన్ పర్ఫెక్ట్గా సరిపోయిద్దండి. పిండి మొత్తం ఒకేసారి కలుపుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది కదండి, సో నేను కొంచెంగా పిండి తీసుకొని 4 ముద్దలుగా చేసుకున్నాను.
వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి సాఫ్ట్గా ఇలా కలుపుకోండి. అప్పుడు చెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి అనేది బౌల్కి అంటుకోకుండా ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. చూడండి, పిండి ఇలా సాఫ్ట్గా ఉంటే చెక్కలు బాగా వస్తాయి. ఇలాగే మిగతా పిండిని కూడా ఇలాగ ముద్దలు చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని మనము సపరేట్గా తీసుకొని వీటికి మూత పెట్టేసుకోవాలి. పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్దని చిన్న చిన్న బాల్స్ చేసుకుందాము. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాల్స్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు చెక్కలు 2 విధాలుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది పూరి ప్రెస్సింగ్ మిషన్. చూడండి, ఇలాగా ఉండలు చేసి పెట్టుకున్నాము. ఈ కవర్స్ ఇలా పెట్టుకొని 2 పక్కల ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. దానివల్ల మనకి చెక్కలు అనేవి అతుక్కోకుండా ఉంటాయి. ఒక్కొక్కటి ఇలా పెట్టుకొని మనం ప్రెస్ చేసుకోవాలి. చెక్కలు మనకి రౌండ్గా వస్తాయి. చూసారుగా పర్ఫెక్ట్ రౌండ్ షేప్ ఎలా వచ్చిందో. నీట్గా ప్రెస్ చేసుకోవాలండి. మనకి చెక్క అనేది మరీ మందంగా ఉండకూడదు, అలానే మరీ పలసగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే చెక్కలు అనేవి మనకి బాగా వస్తాయి. పూరి ప్రెస్ మిషన్తో ఎలా వచ్చిందో చెక్కలు చూసారు కదండి. ఇప్పుడు మనం ఇంకో విధానం చూద్దాం రండి. మనం ఒక బటర్ పేపర్ కానీ పాలిథిన్ పేపర్ కానీ తీసుకొని దానికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలాంటి బౌల్ కానీ బాక్స్ కానీ ఏదైనా మూత కానీ తీసుకొని కవర్ చుట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసిన బటర్ పేపర్ పైన ఇట్లా ఒక ఉండ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి. చూసారా, చెక్క పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో వచ్చింది. మీకు ఏ విధానం ఈజీగా ఉంటే దాన్ని ట్రై చేసి మాకు కమెంట్ చేయండి. మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. చూడండి, ఇలా చేసి పెట్టుకున్నాము. ఆయిల్ వేడయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి నిదానంగా వేసుకుంటూ కాల్చుకుందాము.
మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి చెక్కలు బాగా ఫ్రై అయ్యాయి. చూడండి చెక్కలు ఇలా బబుల్స్ వస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి. ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. Thanks for watching. Please subscribe our channel.